హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రైస్, చపాతీ, గారి, పుల్కా దేనిలోకైనా అద్భుత అనాల్సిందే. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోండి. అందులో 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ తరుగును వేయండి. లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి మీడియం ఫ్లేమ్ మీద. ఒక్కసారి కలిపాం కదా అని వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. లేత గులాబీ రంగు వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg మటన్ని వేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ మటన్లో నుంచి వచ్చిన వాటర్ ఆవిరైపోనివ్వండి, మూత పెట్టకుండా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. ఇప్పుడు బ్లెండర్ జార్లో 3 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క, టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచులు అల్లం, 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. మటన్లోని నీరు పోయి నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఎండుమెంతాకు, దీన్ని కస్తూరి మేతి అని కూడా అంటారు. మసాలా బ్లెండ్ చేసిన జార్లో 100 ml వాటర్ని యాడ్ చేసి వాటర్ని కూడా వేసేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఆపై కుక్కర్ని మూతపెట్టి 4 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. మటన్ మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి విజిల్స్ వేయించాలి.
ప్రెషర్ దానంతట అదే పోయేంత వరకు వెయిట్ చేశాను. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూరను దగ్గరకు రానివ్వండి. దగ్గరకు వచ్చిన కూరలో ఫైనల్గా కొత్తిమీరను వేసి దింపేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మటన్ కర్రీ తయారు. ఎవరికైనా నచ్చాల్సిందే. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.